కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ మీడియా సమావేశం నిర్వహించారు. ఫ్రీ మ్యాన్ శానిటేషన్ డ్రైవ్ ప్రోగ్రాం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, శానిటేషన్ విషయంలో ప్రజలు తనకు ఫోన్ చేసి తమ వార్డులలో క్లీన్ చేయడం లేదని తెలిపారని అన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 49 వార్డులలో జోన్ 1, జోన్ 2గా డ్రా ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, జోన్ 1కి 20 మంది వార్డు కౌన్సిలర్లు, జోన్ 2కు 20 మంది వార్డు కౌన్సిలర్లు చొప్పున ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, డ్రైనేజీలు, మురికి కాలువలు వర్షాకాలం వల్ల వార్డ్స్ పరిశుభ్రంగా లేకపోతే ప్రజలకు దోమలు కుట్టి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందుకని ముందస్తుగా జోన్ 1, జోన్ 2గా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ముందుగా ఏ వార్డు సమస్య ఉన్నా మీ యొక్క వార్డు కౌన్సిలర్ తెలపాలని ప్రజలను కోరారు. ఆ విషయాన్ని ఆ వార్డు కౌన్సిలర్ తమ దృష్టికి వెంటనే తీసుకొస్తారని, అలా చేయడం ద్వారా మీ యొక్క వార్డు సమస్యను శానిటేషన్ మున్సిపల్ సిబ్బందితో వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు మన కామారెడ్డిలో ప్రీ మాన్సూన్ అండ్ మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ శానిటేషన్ నుంచి మొన్న నాకు పబ్లిక్ కూడా కాల్ చేయడం జరిగింది, కొంచెం మా వార్డ్స్లలో క్లీన్ అవ్వట్లేదు అని అంటే. సో దీన్ని బేస్ చేసి మేము ఈ మాస్ క్లీనింగ్ ప్లానింగ్ చేసుకున్నాము. దీన్ని కూడా మేము జోన్ 1 అండ్ జోన్ 2 అని చెప్పి టోటల్ 49 వార్డ్స్ అయితే జోన్ 1 అండ్ జోన్ 2 ప్లాన్ చేసుకొని దానికి మేము డ్రా కూడా తీయడం జరిగింది. జోన్ 1కి వెళ్ళిన వార్డ్స్ లిస్ట్ వైజ్గా జోన్ 1 అండ్ జోన్ 2 ఈ వార్డ్స్ అన్నట్టు డివైడ్ చేసి కూడా మాస్ క్లీనింగ్లో 20 మెంబర్స్ అంటే జోన్ 1కి 20 మెంబర్స్, జోన్ 2కి 20 మెంబర్స్ అన్నట్టు టీమ్ని మేము పెట్టుకొని ఈరోజు 37 వార్డ్ పాత శివకృష్ణమూర్తి కౌన్సిలర్ గారు అండ్ 49 వార్డ్ మనకి హెరోస్ షేరు గారి వార్డ్లో ఈరోజు మాస్ క్లీనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో కూడా ఇక్కడ 20 మెంబర్స్, ఇక్కడ 20 మెంబర్స్ లేబర్స్ తోటి టోటల్ మన వార్డ్ల మోరీలు కానీ బుషెస్ క్లీనింగ్, టోటల్ డ్రైన్ అంతా కూడా క్లియర్ అయ్యేటట్టు ఈ టీమ్ని ప్లాన్ చేసుకొని పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రాబోయే వర్షాకాలం కూడా మరి దోమల ఇబ్బంది కానీ ఏదున్నా ఈ సీజనల్ డిసీజెస్కి మనము దీనికి దూరం, ఈ క్లీనింగ్ వల్ల కూడా మనం దీన్ని ఈ డిసీజెస్ని దూరం పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఈ మాస్ క్లీనింగ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. దీని గురించి కూడా ఎవరైనా ఇప్పుడు వార్డులలో ఏ పబ్లిక్ అయినా వాళ్ళ ఇళ్ళ సరౌండింగ్ కానీ ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు మాకు మీ కౌన్సిలర్కి ఇన్ఫార్మ్ చేసి మరి కౌన్సిలర్ ద్వారా మాకు కంప్లైంట్ మా వారికి తీసుకొచ్చినా కానీ 100% మేము స్పందించి మరి మా టీంని అక్కడికి పంపించి క్లీన్ చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీ సరౌండింగ్స్ క్లీనింగ్ లేకున్నా కానీ ఎప్పుడు కూడా మాకు కాల్ చేయొచ్చు. మీ కౌన్సిలర్స్ యొక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమన్నా మీ గల్లీలో ఇబ్బంది ఉంటే కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పండి. మీ కౌన్సిలర్స్ మా దగ్గరికి వచ్చి రిపోర్ట్ ఇస్తారు. దాని ప్రకారం ఎక్కడ ఏం క్లీన్ చేయాలో అనేది మేము కూడా ప్లాన్ చేసుకొని 100% క్లీన్ చేపిస్తాము. ఎప్పుడు కూడా మా మున్సిపల్ సిబ్బంది కానీ, కమిషనర్ మేడం కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, కౌన్సిలర్స్ కానీ ఎప్పుడు కూడా మీ అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టే మేము ఉంటామని తెలియజేస్తూ, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కాల్ చేయొచ్చు అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.